హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్. ఇదే పనిష్మెంట్. కష్టపడాను కాబట్టి నా కోసం అయితే ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మనం చాలా చాలా పెద్ద క్రేజీ ఛాలెంజ్ అయితే మీ ముందరికి ఈ రోజు ఈ పీనట్ బటర్ తో ఈ పింగ్ పాంగ్ మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోవాల, చేతులతో కాదు ముక్కుతో ఇట్లా 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 వేసుకొని పీనట్ బటర్ ఇట్లా అట్లా చేత్తో కాదు, పీనట్ బటర్ డైరెక్ట్ ముక్కుకి ఎత్తుకొని పట్టుకోకుండా ఇలా అట్లా ఆ గ్లాస్ బౌల్లోకి అయితే ఇలా 90 seconds లో ఎవరైతే ఎక్కువ పింగ్ పాంగ్ బాల్ వేస్తారో వాళ్ళైతే విన్నర్స్, ఎవరైతే తక్కువ పింగ్ పాంగ్ బాల్ వేస్తారో వాళ్ళైతే లూజర్స్. చూద్దాం ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు సెకండ్ ఆడతారో డంబురుగాని అయితే వంగబెట్టి నెంబర్లు వేద్దాం. ఇదివరకే మోను ఇదేవరకే హర్ష ఇదేవరకే నాకే ఇదేవరకే శివ yes yes it is ధీరజ్ ఫస్ట్. నేనైతే లాస్ట్, ధీరజ్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే హర్ష, థర్డ్ అయితే మోను, ఫోర్త్ డంబర్, ఫిఫ్త్ నేనే. ఇప్పుడైతే ధీరజ్ ఆడతాడు. చూద్దాం ఎన్ని పింగ్ పాంగ్ బాల్స్ ని ముక్కుతో ఎత్తుకొని పోతాడు. బ్యాలెన్స్ నోస్ విత్ పింగ్ పాంగ్ బాల్స్ విత్ పీనట్ బటర్. సారీ గ్లామర్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కరెక్ట్ గా సెంటెన్స్ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ధీరజ్ అయితే ఫస్ట్ ఆడతాడు. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. కమ్ ఆన్ ధీర్. బా బాగా వేసుకున్నా పో ముక్కుకి చీమిడి గారు. మీకు పనిష్మెంట్ చెప్పలే కదా, మీరు ఫస్ట్ ఇంటి వీడియోలో కనపడుతుంది. ఇదే పనిష్మెంట్. ఆయిల్ ఏం ఆయిల్ అనుకుంటున్నారా? ఏ ముక్కుతో ఒకటే అది 7. కమాన్ బాల్ తీసే తీసుకొచ్చే అయ్యా ప్లేట్ చూడు శివ, ప్లేట్ ఎత్తకూడదు. 9 కమాన్ తీర్. ప్లేట్ పైకి ఎత్తకూడదు. ఎత్తినాడు మధ్యలో ఉన్నానులే, ఏం పర్లేదు. ప్లేట్ పైకి ఎత్తకూడదు. ఇవాళ పింగ్ పాంగ్ బాల్ ఇడతావే. ప్లేట్ ఎత్తకూడదు కదా, ఒంగోలు. కమాన్ తీర్, కమాన్. మోసమే జరుగుతుంది. 20 seconds left. అది అట్లా మోసం మాట్లాడితే పెదాల మీద ఇది లేదా చిన్న ఓన్లీ నోస్. ముక్కుతో ఒకటి ఎత్తపోరా నువ్వు, పెదాల మీద గడ్డం మీద. చూడి ధీరజ్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10. ఇది లేదు, ఇది కాదు. ధీరజ్ అయితే మధ్యలో నేనైతే చెప్తా. ధీరజ్ ఎట్లా ఎత్తుకొచ్చినాడు డంబురు గారు చూపిస్తాడు. లేదు ఇప్పుడైతే
ధీరజ్ అయితే 10 అయితే పింగ్ పాంగ్ బాల్స్ వేసినాడు. మన సెకండ్ అయితే హర్ష. ధీరజ్ అయితే 10 పింగ్ పాంగ్ బాల్స్ అయితే ఎత్తపోయినాడు, ఎల్లో గులాబ్ జామ్స్. ఇప్పుడు హర్ష ఎన్ని ఎత్తపోతాడో చూద్దాం. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. ముక్కు పెద్దదే, కొంగ ముక్కు అద్దా. 1 2 కమాన్ కమాన్ హర్ష. 3 4 కమాన్ హర్ష కమాన్ హర్ష. 5 కమాన్ హర్ష 5 కమాన్. 6 శాబాష్ హర్ష శాబాష్ హర్ష. కమాన్ కమాన్. పెదాల మీద ఎత్తవన్నీ కనపడతా, అప్పుడు కమాన్ హర్ష కమాన్. అందుకే మోసం జరిగింది. 40 seconds left. 7 కమాన్ కమాన్ హర్ష. 8 30 seconds left. 9 10 ఇంకొకటి హర్ష ఇంకోటి. 20 seconds left. కమాన్ కమాన్ హర్ష. 11 10 9 8 7 6 5 4 3 2 1 time up. శాబాష్ హర్ష. హర్ష అయితే లాస్ట్ 10 seconds లో 3 అయితే వేసి శాబాష్ హర్ష. నేనైతే హర్ష నిలిపేస్తాడు అనుకుంటే టైం అనౌన్స్ చేస్తానే, కానీ యాడ నిలపలే. కమాన్ హర్ష. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శాబాష్ హర్ష. పెట్టుకోండి టార్గెట్. మన థర్డ్ ప్లేయర్ అయితే మోనో. చూద్దాం. ఇప్పుడు ధీరజ్ అయితే 10 ఎత్తపోయినాడు, హర్ష 13, మోని అన్ని ఎత్తపోతాడు చూద్దాం. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. ఈయనకే ముక్కు అట్లుంది. శబాష్ శబాష్ శబాష్. 2 2 అదే అద్దుకో అద్దుకో ప్రామిస్ ఎట్ట పోతాను అన్ని. 3 వాన్ మాది రాను నేను. శబాష్ శబాష్. నా అద్దుకో అద్దుకో. అద్దుకో అద్దుకో. కమాన్ కమాన్. కమాన్. 4 4 పడిపోతుంది లేదు. కమాన్ 40 seconds. 5 కమాన్ కమాన్. 6 కమాన్ కమాన్. పడిన కౌంటే, పిచ్చి పడి పడితే కౌంటే అంతే. 7 అంతే, వాళ్ళ అదృష్టం అంతే. దాంట్లో పడి బయటకు వెళ్ళిపోతుంటే మనం కౌంట్ చేస్తున్నామా? 9 10 seconds. 7 6 5 4 3 2 1 టైమ్ అప్. శాబాష్ మోనో. మోనో అయితే ఎన్ని వేసినాడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు మన 4th ప్లేయర్ డంబోర్. ఉండు. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3
2, 1 స్టార్ట్. ఈ జమ ఎక్కువ ఎత్తుకో. 1, 2. Come on, Dambur. Come on. Come on, Dambur. Come on. 4. Come on. 2 బాల్ ఒకసారి అద్దుకో. అద్దే. అది come on, Dambur. అయ్యో గట్టిగా అద్దుకున్నా అంతేరా. Come on. నువ్వు లోపలికి దానికి అట్లాను 5, సగం బాల్ అని కిందికి పడేస్తాను. 6, వీరతలకం దిక్కుతానవే ముక్కుకంతా. 7, కమాన్ డమ్మూర్. 8, టైం 30 seconds. అబ్బా రెండు 9, వాడు తెలివి అంతే. ఒక్కటి. అయ్యో ఓవర్ ఇది. టైం చెప్పు. 15 seconds more ఇంకా. కమాన్ డమ్మూర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. టైం. ఆ బాల్ అయితే పల్లె. డమ్మూర్ గాడు స్టార్టింగ్ లో బాల్ అయిపోయినా లాస్ట్కి వచ్చే కొద్ది ఊపేసా. చూద్దాం ఎన్ని వేసినాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. మన 5th ప్లేయర్ ధీరాతి ధీరా నేనే. శివ మగ ధీరా. ఓకే టైం స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. 20 వేస్తాడబ్బా. 1, పల్లె అది కౌంట్ కాదు. 2 లోపల పడాలా. లోపల పడాలా శివాది. ముక్తని లోపలికి అయిపా. ఫాస్ట్. అబ్బా దమ్ముంటారండి ఎత్తవా శివ. వద్దు. దమ్ముంటారండి ఎత్తవా శివ. రెచ్చగొట్టుకో. 3, దమ్ముంటారండి ఎత్తవా. 4, 4 కాదు 3. 4. అది లోపల పడలేదంటప్పా. లోపల పడాలి. సంబంధం లేదు. నాయన ఇది నేను ఎప్పుడు చూడలే. 3 ఎత్తవా ఇప్పుడు. 7, నువ్వు ఓడిపోతావు. డోర్ మూసుకొని 8, పెద్ద ముఖ్య శివాజీ. ఇంకా 40 seconds ఉంది. 9, 10, అందరిలో దబ్బడ ముక్కు పెద్ద ముక్కు శివాజే. 2 ఎత్తబోతున్నాడు. 12, లెక్కలే కౌంట్ మారిపోయా. శివ. ఓ నాయనో 14, ఇదే ఇంకా కాదులే. ధీరాజ్ మగం చూడొచ్చు మీరు ఎంత 15, 20 అని చెప్పలేదా నేను స్టార్టింగ్. 15 seconds. 17, చాలే నువ్వే 9, 8 7 6 5 4 3 2, 1. Time up. శివ ముక్కు చూడండి ముక్కు. లాస్ట్ లో టైం అప్ అన్నాడు. 3 ఎత్తుకొని వచ్చినాడు. ముక్కు చూడ. చూద్దాం. నా కౌంటింగ్ నేనే. వద్దు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. శివ ముక్కు పవర్ ఎక్కువ ఉందబ్బా. ఒక్కరి దండ చూడండి. మా ముక్కు అన్ని చిన్నగా. శివాజీ ఎంతలా ఉంది ముక్కు. ధీరజ్ కి డబ్బాలు ఎత్తుకున్నాడు. 5th ఆడి ఫస్ట్ వచ్చింది అది 20 బాల్లో. దీంట్లో నేను సర్ప్రైజ్ అని చెప్పినా కదా. సర్ప్రైజ్ ఏమంటే గెలిచిన వాళ్ళకి 20,000.
20,000 రూపీస్. ఎందుకంటే చూడే ఎవరికి చూడే నాకు కూడా తెలియదు, అంటే నాకు ఒక్కడికి తప్ప చూడే నాకు ఒక్కడికి తప్ప నేను కూడా గెస్ట్ చేయలేదు ఇన్నేస్తానని. కానీ మీరు ఎంత అగసాట్లు పడినా నేనైతే దీనికి సర్ప్రైజ్ అని ఫస్ట్ లో మీకు పనిష్మెంట్ చెప్పలేదు, గిఫ్ట్ కూడా చెప్పలేదు, లాస్ట్ లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ లో ఈ రోజు అయితే అనౌన్స్ చేస్తాను. ఈ రోజు అయితే చాలా పెద్ద గేమ్, 20,000 క్యాష్ ప్రైజ్. పనిష్మెంట్ కూడా ఏమి అనుకుంటున్నారా, దీనికి కూడా క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటుందో పనిష్మెంట్ కూడా అట్లే ఉంటుంది. ఇదైతే ఇంజన్ ఆయిల్. ఇది ఇంజన్ ఆయిల్ అంటే కొత్తది అనుకుంటారు, కాదు, ఇది వేస్ట్ ఆయిల్. అంటే మన కార్లో బైకుల్లో తీసేసిన వేస్ట్ ఆయిల్ తో ఈ రోజు వాళ్ళకి బాత్, స్నానం స్నానం స్నానం. బ్లాక్ అండ్ వైట్ ఈ రోజు, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు వచ్చేసి మన లూజర్ వచ్చేసి ధీరా. నేనైతే 20 బాల్ వేసి ఫస్ట్ వచ్చినా కాబట్టి నాకైతే 20,000. మన సెకండ్ వచ్చేసి ఇద్దరున్నారు, 13 హర్ష డంబో అన్న. మన థర్డ్ మోనో. లూజర్కి వచ్చేసి ఈరోజు ఫస్ట్ అయితే ధీరజ్ కి భయం అవుతుంది వీర తిలకం. దీంట్లో శివ భయం అవుతుంది. మొయ్యిరా, చేయి ఏం లేదు, పట్టుకోండి, అందరూ పట్టుకోండి. వెనక్కి రాను అట్లా రెడీ. ఏం కాదు, కళ్ళలోకి ఏం కాదులే. అబ్బా కళ్ళు మూసుకోరా ఆడియన్స్, ఎక్కడ బాబు అట్లా పట్టుకో, మన ఆడియన్స్ చూడాలి కదా నీ ఎక్స్ప్రెషన్స్. 1 2 3 స్టార్ట్. చూడు ఆడ నీ మగం మీదకే రాదు. నా మగానికి వస్తాను. వీడు చూడప్ప మొగానికి తీరా, మొగానికి మన ఆడియన్స్ పాపం, మన ఆడియన్స్ ఏంది స్నానం ఈ రోజు, ఆయిల్ స్నానం, మసాజ్ మసాజ్. ఇప్పుడు అనుకో ధీరాజ్ బా. ఇంకో ట్విస్ట్ అని చెప్పు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్, బాదం పాల్. పట్టుకోండి మండని. ఈ ఛాలెంజ్ అయితే మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంతవరకు ఏ యూట్యూబరు వేస్ట్ ఆయిల్తో అయితే చేయలే, మేమైతే ఫస్ట్ టైం అయితే వేస్ట్ ఆయిల్తో అయితే చేసినాం. ఈ ఛాలెంజ్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ధీరజ్ కోసం పాపం ఇంత కష్టపడేం కాదు, వాని కొవ్వు బట్టి వాడు ఓడిపోయినాడు కాబట్టి వాని కోసం అయితే కామెంట్ చేయండి. నేను కష్టపడాను కాబట్టి నా కోసం అయితే ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఎందుకంటే చాలా హ్యాపీగా అయినాను, ఎందుకంటే 20,000 గెలుచుకున్నా కాబట్టి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా క్రేజీ వీడియోస్ కోసం అయితే గంట సింబల్ అయితే ఖచ్చితంగా కొట్టుకోండి. నెక్స్ట్ పనిష్మెంట్ ఏంది అల్లో దాన్ని కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మీకోసం ఖచ్చితంగా ఆ కామెంట్లో ఖచ్చితంగా నేనైతే చదువుతా. ఆ పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ నేను వచ్చిన అనుభవిస్తా, ఎవరు వచ్చిన వాళ్ళైతే నోరు మూసుకొని అనుభవిస్తాం ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే కింద ఆనందం ఎక్కువైపోయి నాకైతే మాటలే రాలేదు, నాకైతే నోరు తడబడుతుంది అంటే నేలకు మడత పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ధీరజ్ కోసం అయితే కామెంట్ చేయండి, నా కోసం అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి నెక్స్ట్ పనిష్మెంట్ ఏంది అలో దాన్ని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను మీ శివ, బాయ్ బాయ్.